2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 2024 వరకు సరైన విజయం దక్కలేదు. పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 100% విజయంతో దూసుకుపోయారు. అయితే తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి పార్టీని నడిపారని, జనసేనను నిలబెట్టుకున్నారని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఆస్తులు అమ్ముకుంటే ఉన్న ఆస్తులు ఎందుకు తరగలేదని తాజాగా అఫిడవిట్ ను బట్టి తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అందరూ నిలదీస్తున్నారు. పార్టీ కోసం అన్ని అమ్ముకున్నారని చెబుతున్న పవన్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి? 2024 ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలను ప్రదర్శిస్తోంది. 2019 ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు సరిపోల్చుతూ పవన్ ఎక్కడ ఆస్తులు అమ్ముకున్నారని సోషల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. పార్టీని నడపడం అంత ఈజీ కాదని, చాలా రకాల ఇబ్బందులు పడ్డారని, విలువైన ఆస్తులను పార్టీ కోసం అమ్ముకున్నారని పవన్ తో పాటు నాగబాబు కూడా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అఫిడవిట్ లో 2019 కంటే 2024 ఎన్నికల్లో ఆస్తులు పెరిగినట్లు చూపించారు. ఇప్పుడు దానినే నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో కంటే 2024 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఏకంగా 191% పెరిగినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ తనకు 56 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తన భార్య అన్నా లెసినోవో పేరుతో కోటి విలువైన ఆస్తి ఉన్నట్టు చూపించారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి తన ఆస్తుల విలువను 163 కోట్లుగా చూపించారు పవన్. అయితే 5 ఏళ్లలో 114 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు అఫిడవిట్ లో స్పష్టమైంది. అదే సమయంలో ఆదాయపు పన్నుగా 47 కోట్లు చెల్లించినట్లు చూపించారు. జీఎస్టీకి 26 కోట్లు చెల్లించగా మొత్తంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి 73 కోట్లు చెల్లించినట్లు పవన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే అదే స్థాయిలో అప్పులను కూడా చూపించారు. 64 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో బ్యాంకుల నుంచి 17 కోట్లు, వ్యక్తుల నుంచి 46 కోట్లు తీసుకున్నట్లు చూపించారు. 5 ఏళ్లలో 20 కోట్ల వరకు విరాళాల రూపంలో ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ విరాళాలు అందించినట్లు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తరచూ తన ఆస్తులు అమ్ముకున్నట్లు ప్రకటించుకోవడాన్ని ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు. ఆస్తులు అమ్ముకుంటే తగ్గిపోతాయి, కానీ 5 ఏళ్ల కాలంలో ఎలా పెరిగాయి అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే పవన్ ఆస్తుల రగడ సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది.